హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వెనుకాల ఉన్న జీహెచ్ఎంసీ పార్కును కబ్జా చేసి నిర్మించిన గోడను అధికారులు కూల్చేస్తున్నారు. 2000 గజాల పార్కు స్థలం కబ్జాకు గురైనట్టు మేయర్ విజయలక్ష్మి గుర్తించారు. ఈ క్రమంలోనే నిన్న అధికారులతో కలిసి స్పాట్కు వెళ్లి పార్క్ను తనిఖీ చేశారు. జీహెచ్ఎంసీ పార్క్ స్థలాన్ని పక్కన ఉన్న భవనం ఓనర్ కబ్జా చేశారని మేయర్ విజయలక్ష్మి వ్యాఖ్యానించారు. ఖాళీ స్థలంను కబ్జా చేసిన పక్క ఇంటి ఓనర్ కూరగాయలు పండించుకున్నట్టుగా తెలిపారు. దీంతో కూల్చివేతకు ఆదేశాలు ఇవ్వడంతో నిన్న సాయంత్రం నుంచి కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మరోవైపు పార్క్ కబ్జా స్థలం కూల్చివేతతో అనూహ్య అంశాలు బయటపడుతున్నాయి. ఈ స్థలం పార్క్ కాదని నాలా భూమిగా టౌన్ ప్లానింగ్ అధికారులు గుర్తించారు. లేఅవుట్ మ్యాప్తో స్పాట్కు చేరుకొని ఖాళీ స్థలం కబ్జా అయిందని తేల్చారు. త్వరలో ఈ స్థలంను రోడ్డుగా మారుస్తామని జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు వెల్లడించారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వెనకాల ఉన్న స్థలం జీహెచ్ఎంసీ పార్క్ స్థలం, అది కబ్జాకి గురైందని నిన్న మేయర్ గద్వాల విజయలక్ష్మి ఫీల్డ్ విజిట్కి వచ్చి ఈ పార్క్ మళ్ళా తిరిగి జీహెచ్ఎంసీ స్వాధీనం చేసుకోబోతుంది అని ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈ కబ్జాకి సంబంధించినటువంటి అంశాలపైన అనేక ఇంట్రెస్టింగ్ అంశాలు బయటికి వస్తున్నాయి. జీహెచ్ఎంసీ పోలీస్ స్టేషన్ వెనకాల ఉన్నటువంటి స్థలం పార్క్ స్థలం కాదు అని జీహెచ్ఎంసీకి సంబంధించిన టౌన్ ప్లానింగ్ అధికారులు తేల్చారు. ప్రస్తుతం మనం ఇదే ప్లేస్లో ఉన్నాం. జీహెచ్ఎంసీకి సంబంధించిన స్థలంగా కూడా దీన్ని చెప్పుకోలేము, కానీ ఇది ఒక ఖాళీ స్థలం. ఇక మనం ప్రస్తుతం ఇది చూస్తున్నాం కదా, ఇది ఎగ్జాక్ట్గా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్. ఈ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వెనకాల ఉన్నటువంటి ప్లేస్లో ఈ ల్యాండ్ మొత్తం కూడా గతంలో ఖాళీగా ఉండే, దీన్ని ఖాళీ స్థలంగానో లేదా నాలాకి సంబంధించినటువంటి ప్లేస్ గానో దీన్ని టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్తా ఉన్నారు. సో ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు ఇప్పుడు ఈ మధ్యాహ్నం మొత్తం మ్యాప్తో ఇక్కడికి చేరుకొని ఇది పార్క్ స్థలం కాదు, ఇది నాలాకి సంబంధించినటువంటి స్థలం, ఈ నాలాకి సంబంధించినటువంటి స్థలంలో ఖాళీగా ఉంది కాబట్టి ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఇంటి ఓనరు ఇక్కడ కూరగాయలు మొత్తం కూడా ఇక్కడ ఒక చిన్న పార్క్ లాగా దీన్ని చేసుకొని ఆయన కూరగాయలు పండించుకుంటున్నారు. సో దీన్ని కబ్జాగా మేము భావిస్తున్నాం, ఈ కబ్జా అయినటువంటి ఈ ప్లేస్ని పూర్తి స్థాయిలో కూల్చివేస్తున్నాము అనేది టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం కదా, ఒక్క జేసీబీతో ఈ కబ్జాకి గురైనటువంటి ఖాళీ స్థలంని జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఈ యొక్క గోడ కూల్చివేసిన తర్వాత ఈ ప్లేస్లో ఉన్నటువంటి మొత్తం ఆ చెట్లని రిమూవ్ చేసి ఆ కార్నర్లో ఉన్నటువంటి గోడను కూడా కూల్చబోతున్నారు. తర్వాత ఇది ఒక రోడ్డుగా దీన్ని మార్చబోతున్నారు అని అధికారుల దగ్గర నుంచి మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. సో ఈ కూల్చివేతలు అనేవి నిన్న సాయంత్రం నుంచి స్టార్ట్ అయ్యాయి. నిన్న హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మితో పాటు స్థానికంగా ఉన్నటువంటి డిప్యూటీ కమిషనర్ ఇతర అధికారులు అందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఇది పార్క్గా దీన్ని భావించారు. మనం ప్రస్తుతం మాకు జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి బోర్డు మనకి కనిపిస్తుంది కదా, ఆ జీహెచ్ఎంసీ బోర్డు చూసి ఇది జీహెచ్ఎంసీ పార్క్గా వాళ్ళు భావించి జీహెచ్ఎంసీ పార్క్ కబ్జాకి గురైంది, ఈ కబ్జా చేసినటువంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఇవాళ టౌన్ ప్లానింగ్ అధికారులు స్పాట్కి చేరుకొని లేఅవుట్కి సంబంధించినటువంటి మ్యాప్ వివరాలన్నీ కూడా బయటికి తీశారు. ఆ లేఅవుట్లో క్లియర్గా తెలుస్తుంది ఇది జీహెచ్ఎంసీ పార్క్ కాదు, ఇది జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ప్లేస్ కూడా మనం చెప్పుకోలేము, ఇది ఒక నాలాకి సంబంధించినటువంటి ప్లేసు, ఇది ఒక ఖాళీ ప్లేస్గా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ నాలా కూడా లేదు కాబట్టి దీన్ని రాబోయే రోజుల్లో రోడ్డుగా దీన్ని మారుస్తాము అనేది టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. సో ఇది ప్రస్తుతం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఏవైతే వాహనాలు సీజ్ అయ్యాయో ఆ వాహనాలు పెట్టుకోవడానికి ప్లేస్ని ప్రస్తుతం పోలీసులు ఉపయోగించుకుంటున్నారు. సో రాబోయే రోజుల్లో ఈ వాహనాలన్నింటినీ రిమూవ్ చేసి ఈ రోడ్ని మొత్తాన్ని, ఈ గల్లీని మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో ఒక రోడ్డుగా దీన్ని మార్చబోతున్నాము. అప్పుడు యువతల వైపు నుంచి వచ్చి ఇవతల వైపు నుంచి వెళ్ళడానికి క్లియర్గా ఒక రోడ్డు లాగా, ఒక చిన్న లేన్ లాగా ఇది మారబోతుంది అనేది టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఓవరాల్గా మాత్రం జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి పార్క్గా దీన్ని మేము చూడట్లేదు, జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ల్యాండ్గా కూడా దీన్ని చూడలేదు. కానీ ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి జనాలకి ఈ లేన్ ఉపయోగపడుతుంది. దీన్ని ఖాళీ స్థలంగా గుర్తించి పక్కన ఉన్నటువంటి ఇంటికి సంబంధించినటువంటి ఓనర్ దీన్ని పార్క్గా ఏర్పాటు చేసుకొని దీంట్లో కూరగాయలు పండించుకుంటున్నారు. ఆ కూరగాయలు పండించుకోవడం అనేది
అంటే కామన్ పబ్లిక్కి దీన్ని ఉపయోగంగా ఉండేటువంటి ప్లేస్ని ఒక వ్యక్తి కూరగాయలు పండించుకోవడానికి ఉపయోగించుకోవడం అనేది అది నేరం ఇది. సో దీన్ని మేము పూర్తి స్థాయిలో పక్కన పెడుతున్నాం. మొత్తం అన్ని కూరగాయల్ని అన్ని మొక్కలన్నిటి కూడా ఇక్కడ నుంచి రిమూవ్ చేసి ఈ ప్లేస్ని మొత్తాన్ని కూడా ఒక పెద్ద లేన్గా దీన్ని తయారు చేయబోతున్నాం. రాబోయే రోజుల్లో దీన్ని రోడ్డుగా డెవలప్ చేస్తామనేది టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఎట్టకేలకు ఈ పార్క్ అంశం పైన ఒక క్లారిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 1500 నుంచి 2000 గజాలు ఉంటుందనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో ఈ 1500 నుంచి 2000 గజాలకు సంబంధించిన స్థలం ఖాళీ స్థలంగా దీన్ని ఫైనల్గా టౌన్ ప్లానింగ్ అధికారులు ధృవీకరించి దీన్ని తొందరలో ఒక లేఅవుట్ రూపంలో ఒక ఖాళీ స్థలంగా దీన్ని తీర్చిదిద్ది దాని తర్వాత మళ్ళీ దీని మీద రోడ్డు డెవలప్ చేస్తామని అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఓవరాల్గా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వెనకాల ఉన్నటువంటి స్థలంకి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్. కెమెరామెన్ లక్ష్మీకాంత్తో శ్రవణ్, బిగ్ టీవీ.